Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని చూస్తున్నారు కదా, క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. సో థంబ్నెయిల్లో నేను క్వశ్చన్ మెన్షన్ చేశాను కదా, దానికి సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు గివెన్ పాయింట్స్ ఎన్ని ఇచ్చిండు? పాయింట్స్ మనకు 4 పాయింట్స్ ఇచ్చిండండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? 4 -1 2 0 -2 3 1 -5 -1 2 0 1. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ బి. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ ఈజీ. ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4 -1 2. అంటే ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ -1 అండ్ జెడ్ వాల్యూ 2. ఓకేనా? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. చూడండి, సబ్స్టిట్యూషన్స్ మీరు చూసుకోండి. 8u - 2v + 2w + 21 + d = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0 -2 3. అంటే 0 అనేది ఎక్స్ వాల్యూ, -2 అనేది వై వాల్యూ, 3 అనేది జెడ్ వాల్యూ. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఇలా వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఈజీగానే ఉంటే సబ్స్టిట్యూషన్ మీరు చేసుకోండి. ఒక రఫ్ వర్క్ తీసుకోండి, చేయండి. అర్థం కాకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ దీని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నీట్గా. ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటి? 1 -5 -1. 1 అనేది ఎక్స్ వాల్యూ, -5 అనేది వై వాల్యూ, -1 అనేది జెడ్ వాల్యూ. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2u - 10v - 2w + 27 + d = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇది. ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పాసింగ్ టు ద పాయింట్ 2 0 1. ఈక్వేషన్ నెంబర్లో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4u + 2w + 5 + d = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు స్టాప్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సాల్వింగ్ ద ఈక్వేషన్స్. ఇక్కడ వరకు ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ సాల్వింగ్ చేసి u w v d ఈ 4 వాల్యూస్ని కనుక్కొని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు సాల్వింగ్ మెథడ్ ఎట్లా చేయాలంటే, సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 5, ఈ 5కి 2తో మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి సాల్వింగ్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంది? సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 5 అట. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 చూద్దాం మనం. ఓకేనా? ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 2 8u - 2v + 4w + 21 + d = 0. మనం సాల్వింగ్ చేసేటప్పుడు మనకు ఒక్క వాల్యూ అన్న కరెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం సాల్వింగ్ చేసేటప్పుడు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ 4u + 2w + 5 + d = 0. ఇక్కడ 4u ఉందండి. ఈక్వేషన్ నెంబర్ 2లో ఫస్ట్ ఏముంది? 8u ఉంది. ఇక్కడ ఏం కావాలి? 4 కాడ 8 రావాలి అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 8u వస్తుంది ఇక్కడ. ఓకేనా? అది ఇది క్యాన్సిల్ అవుతుంది. డన్. ఇక్కడ 5th ఈక్వేషన్ని 2తోని మల్టిప్లై చేయాలి. చేస్తే ఇక్కడ చూడండి, 2తో మల్టిప్లై చేస్తే 2 4 8u, 2 2 4w, 2 5 10, 2 ఇంటూ d 2d. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇవి చూసుకోవాలి, సైన్స్ కంపల్సరీ. ఇక్కడ మనకు 8u + 8u - 8u గెట్ క్యాన్సిల్ అయ్యండి. ఇక్కడ మనం ఒక్క వాల్యూ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకున్నాం, కానీ ఇక్కడ 2 వాల్యూస్ కట్ అయినాయి మనకు. ఇక్కడ చూడండి 4w - 4w గెట్ క్యాన్సిల్. ఇలా ఒక్కొక్కసారి జరుగుతుంటే మనకు ప్లస్ పాయింట్ అండి ఇది. ఓకేనా? మనమైతే ఒక్క వాల్యూ కట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? u వాల్యూ పోయింది, w వాల్యూ పోయింది. ఇప్పుడు v ఇక్కడ చూడండి -2v + 21 - 10 ఎంత? +11.
ఇక్కడ ప్లస్ డి మైనస్ 2d ఇక్కడ కింద ఉందే కన్సిడర్ చేసుకోవాలి మనం. ఓకేనా, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. మైనస్ 2d ఎంత, మైనస్ డి అవుతుంది. ఓకేనా, మైనస్ 2d ప్లస్ డి అంటే మైనస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇందులోకి వెళ్ళి మైనస్ కామన్ తీస్తే అటు పోతే 0 అవుతుంది. ఓకేనా, 2v మైనస్ 11 ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం, సాల్వింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 4, ఈ 2 సెకండ్ ఈక్వేషన్కి 5తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనం సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ చూడండి మీరు, 8u మైనస్ 2v ప్లస్ 4w ప్లస్ 21 ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ చూడండి, 2u మైనస్ 10v మైనస్ 2w ప్లస్ 27 ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం ఈక్వేషన్ నెంబర్ 2కి 5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ 2 ఉంది, 5 2s 10 అవుతుంది, 10v. ఇక్కడ మైనస్ 10v, ఇక్కడ మైనస్ 10v. ఓకేనా, ఇవి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనం దీన్ని సాల్వింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 2 5తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ 10v అవుతుంది. అప్పుడు మీరు ఏంటంటే, నేను ఇక్కడ వీడియో చూసే ముందు మీరు ఒక రఫ్ బుక్ ముందట పెట్టుకొని నేను చెప్పేటప్పుడు మీరు కూడా ఆ రఫ్ బుక్లో చేయండి అండి, ఈజీగా అర్థమవుతుంది ప్రాబ్లం అనేది. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు ఇది ఫోర్త్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసాము, ఏం చేంజ్ లేదు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ప్లస్, ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మైనస్ 10v ఇక్కడ కింది కన్సిడర్ చేయాలి. ఓకేనా, ప్లస్ 10v గెట్ క్యాన్సల్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం మిగిలింది, ఇక్కడ 40u మైనస్ 2u, ఇక్కడ 40లోకి వెళ్ళి 2ని తీసేస్తే 38u ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లస్ 20w మైనస్ మైనస్ తీసుకోవద్దండి, కింద ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ 20w ప్లస్ 2w ఎంత, 22w. అండ్ ఇక్కడ కాన్స్టాంట్ ప్లస్ 105 మైనస్ 27 ఎంత, ప్లస్ 78 ప్లస్ 5d మైనస్ d ప్లస్ 4d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో నుంచి మనం 2ని కామన్ తీస్తే ఇలా వస్తుంది. ఓకేనా, మీరు రఫ్ బుక్లో చేయండి, మీకు అర్థమవుతుంది. 2ని కామన్ తీస్తే మళ్ళీ 2 మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇదే వస్తుంది. ఓకేనా, ఇక్కడ 2 కామన్ తీసాం, ఈ 2ని 0ది పంపించేస్తే 2 0 అవుతుంది. అండ్ ఇక్కడ మిగిలేది ఏంటి, 19u ప్లస్ 11w ప్లస్ 39 ప్లస్ 2d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. అండ్ ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ 5. ఈక్వేషన్ నెంబర్ 5కి 3తోని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 చూద్దామా మనం. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 3 మైనస్ 4v ప్లస్ 6w ప్లస్ 13 ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5 చూద్దాం. ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 5, 4u ప్లస్ 2w ప్లస్ 5 ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒకటి గమనించాలి, అక్కడ థర్డ్ ఈక్వేషన్లో d ఉంది ప్లస్ d, ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్లో ప్లస్ d ఉంది. సాల్వింగ్ చేస్తే ఇక్కడ d అండ్ అక్కడ థర్డ్ ఈక్వేషన్లో d క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఒకటి క్యాన్సిల్ అయింది. కానీ ఇక్కడ 2w ఉంది, అక్కడ థర్డ్ ఈక్వేషన్లో 6w ఉంది. కాబట్టి ఈ ఫిఫ్త్ ఈక్వేషన్కి 2తో మల్టిప్లై చేస్తే, 3తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. ఓకేనా, ఈ 6w అండ్ అక్కడ 6w గెట్ క్యాన్సల్, 2 వాల్యూస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 4u వాల్యూ మనకు వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 6w అండ్ మైనస్ 6w గెట్ క్యాన్సల్. సారీ, ఇక్కడ d క్యాన్సల్ కాదండి, ఎందుకంటే మనం ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేసాం కదా. ఓకే, డన్. సాల్వింగ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ 4v మైనస్ 12v, ఇక్కడ ఇది v,
ఇది యూ. ఇది సపరేట్ రాసుకోండి. మీరు ఇప్పుడు రఫ్ బుక్లు రాస్తున్నారు కదా, సపరేట్ చేసుకోండి. ఇది -12u మైనస్ వి, అండ్ ఇక్కడ డి ఏం మిగిలింది, ప్లస్ డి -3d అంటే -2d ప్లస్ 13 -15 ఎంత, -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులోకి వెళ్ళి మైనస్ను 2ని కామన్ తీస్తే 6u ప్లస్ 2v ప్లస్ d ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -2ని 0కి పంపించేస్తే -2 అనేది 0 అవుతుంది. అండ్ మిగిలింది ఏంటి, 6u ప్లస్ 2v ప్లస్ d ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 8 అనుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ అండి, సాల్వింగ్ 6 అండ్ 8. ఇప్పుడు మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది, u వాల్యూ అన్న v వాల్యూ అన్న చూద్దాం. ఇప్పుడు 6 ఈక్వేషన్ ఇక్కడ చూడండి, 6th ఈక్వేషన్కి ఇది 6th ఈక్వేషన్ ఇంప్లాయిస్ 2v మైనస్ 11 ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ 8th ఈక్వేషన్, ఇంతకుముందు మనకు వచ్చిన 8th ఈక్వేషన్ ఇక్కడ చూడండి, 6u ప్లస్ 2v ప్లస్ 1 ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ మైనస్ ఈ సైన్స్ చూసుకోండి, ప్లస్ మైనస్ అనేది. అండ్ ఇప్పుడు ఇక్కడ -6u, ఇక్కడ 6th ఈక్వేషన్లో u అనేది లేదండి, కాబట్టి 8th ఈక్వేషన్లో -6u ఒకటి ఉంది కాబట్టి -6u. అండ్ ఇక్కడ ప్లస్ 2v మైనస్ 2v గెట్ క్యాన్సల్, ఇక్కడ ప్లస్ d అండ్ మైనస్ d గెట్ క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంటి, కాన్స్టాంట్ మిగిలింది, -11 -1 ఎంత, -12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -6uని 0కి పంపించేస్తే ఏమవుతుంది, +6u అవుతుంది. ఇక్కడ -12 ఉంది, డన్. ఇప్పుడు యూని ఇక్కడ నుంచి ఈ 6ని -12కి పంపించేస్తే డివైడ్ అవుతుంది. క్యాన్సలేషన్ చేస్తే ఇక్కడ 6 1s 6 2s, యూ వాల్యూ అనేది -2, యూ వాల్యూ అనేది -2. ఓకే, డన్. ఇప్పుడు ఇంకో సాల్వింగ్ చేయాలి మనం. సాల్వింగ్ 5th ఈక్వేషన్ అండ్ 7th ఈక్వేషన్. ఈ 5th ఈక్వేషన్కి 2 తోని మల్టిప్లై చేయాలి. అందుకే ఇది అర్థం కాదు, మీరు అందుకే రఫ్ బుక్ తీసుకోండి. నేను చెప్పేటప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నావో స్టెప్ బై స్టెప్ చేయండి మీ రఫ్ బుక్లో, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం సాల్వింగ్ చేసేటప్పుడు ఒక్క వాల్యూ అన్న ఒక్క వేరియబుల్ అన్న కట్ కావాలి. ఇలా కట్ అయినట్టు ఇక్కడ చూడండి, ప్లస్ 2d మైనస్ 2d ఇలా కట్ అయితేనే మనకు సాల్వింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ యూ వాల్యూ, వి వాల్యూ, డబ్ల్యూ వాల్యూ ఈజీగా వస్తాయి. ఓకేనా, ఇక్కడ సాల్వింగ్ చేస్తే ఇది వస్తుంది, 11u ప్లస్ 7w ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 9. సబ్స్టిట్యూటింగ్ u ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 9. ఇక్కడ u వాల్యూ వచ్చింది కదా, ఆ u వాల్యూ తీసుకొచ్చి 9th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే w వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ చేసినాం, w వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది. అండ్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ u అండ్ w, మనకు u వాల్యూ ఉంది, w వాల్యూ ఉంది, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 5 ఏంటి, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. u వాల్యూ, w వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, d వాల్యూ వస్తుంది. ఓకేనా, ఈ సబ్స్టిట్యూషన్ చూసుకోండి, d వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు ఈ d వాల్యూ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 6th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, 6th ఈక్వేషన్ ఏంటిది, ఇది 2v మైనస్, ఓకేనా, 2v మైనస్ 11 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 2v మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 గివ్స్ రైస్ టు, ఈ -6ని 0కి పంపించేస్తే +6 అవుతుంది. అండ్ ఇప్పుడు 2 1s 2 3s, v ఈజ్ ఈక్వల్స్ టు 3. డన్. ఇప్పుడు మనకు u వాల్యూ, v వాల్యూ, w వాల్యూ, d వాల్యూ ఉన్నాయి. వాటిని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2ux, u ప్లేస్లో -2 ప్లస్ 2vy, v వాల్యూ ఎంత వచ్చింది, 3. డన్. ప్లస్ 2wz, w వాల్యూ ఎంత, -1 ప్లస్ d వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. డన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 2 2s 4x ప్లస్ 2 3s 6y ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ z 2z ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్.
ఇది దీని యొక్క సొల్యూషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.